అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ సుజాత 7వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? ఇక్కడే ఉన్నావా? అవును. టైం ఎంతయింది? 1 గంట. నేనంటే నీకు ఇష్టమా? సుజాత కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. స్పృహతో ఉండి మాట్లాడుతున్నట్టు లేదు. నిద్రలో, మగతలో, సంధిలో మాట్లాడుతున్నట్టుంది. నిద్రపో అన్నాడు అతను. అతని మాటలు ఆమెకి వినపడుతున్నట్టు లేవు. రాము, నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? రాము, నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నాన్నకి చెప్పవు? నిద్రపో సుజా అన్నాడు ఐస్ బ్యాగ్ సర్దుతూ. మళ్ళీ కళ్ళు తెరిచి, రాము, సూదులు గుచ్చుతున్నట్టుంది, మంట అన్నది. జ్వరం ఉంది కదూ? రాము, ఒళ్ళంతా మండిపోతోంది. ఐస్ బ్యాగ్ అరచేతుల మీద పెట్టవు? పెట్టకూడదు, నిద్ర పట్టించుకోవాలి. జ్వరం తగ్గవద్దు. అతని మాటలు వినిపించుకోలేదు. చేతులు రెండూ నలుపుకుంటోంది. ఏమైంది? మంట మండిపోతోంది. మొహం కూడా. దీపం వెలిగించి దగ్గరికి వెళ్ళి చూశాడు. అరచేతుల్లో మొహం మీద పొక్కులు కనిపించాయి. తల పగిలిపోతోంది. రాము, దాహం వేస్తోంది. మంచినీళ్లు పట్టాడు. రాత్రంతా అలా బాధపడుతూనే ఉంది సుజాత. తెల్లారగానే రామారావు ఇంటికి బయలుదేరాడు. నేను మళ్ళీ వస్తాను, డాక్టర్ని పిలిపించండి అని చెప్పాడు వెంకటాచలంతో. ఆవేళ ఆఫీసులో అరగంటే ఉన్నాడు. పనంతా లలిత గొప్పచెప్పి సుజాత ఇంటికి వెళ్ళిపోయాడు. నిద్ర లేక అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. డాక్టర్ వచ్చారా? మసూచికం అని చెప్పాడు అన్నాడు వెంకటాచలం చిన్న పిల్లాళ్ళ ఏడుస్తూ. చచ్చ, మీరే ఇలా దిగాలు పడితే ఎలా? తగ్గిపోతుంది అన్నాడు. అంత పెద్ద ఆయన్ని ఎలా సముదాయించాలో తెలియక. వల్లి పని మానేసి వెళ్ళిపోయింది. అవును, భయపడతారు. ఆసుపత్రిలో చేర్పించమని డాక్టర్ చెప్పాడు. ఏమన్నారు మీరు? అడిగాడు రామారావు ఆదుర్దాగా. చేర్పించను అన్నాను. ఆ ఇన్ఫెక్షన్, డిసీజెస్ ఆసుపత్రిలో చేర్పిస్తే ఇంకేమైనా ఉందా? నన్ను వెళ్ళి చూడనివ్వరు, కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు వెంకటాచలం. ఇంట్లోనే ఉండనివ్వండి అని మెట్ల వైపు వెళ్ళాడు రామారావు. ఏమోయ్ పిలిచాడు వెంకటాచలం. నువ్వు వెళ్ళకు. రామారావు ఎందుకు అన్నట్టుగా చూశాడు. నీ కారు చప్పుడు విని సుజాత గదిలోకి వెళ్ళొద్దని చెప్పడానికి మేడ దిగి వచ్చాను. ఎందుకు? మసూచికమయ్యా, అంటువ్యాధి. అలాగా, నాకు తెలియదులేండి అని నవ్వి, సుజాతను ఒంటిగా వదిలొచ్చేశారా అంటూ మేడ మీదకి పరుగు తీశాడు. రామారావు గదిలోకి వెళ్ళగానే సుజాత తల తిప్పి చూసింది. జ్వరం తగ్గింది, కానీ మొహం అంతా కాయలు కాయలుగా ఉంది. ఇక, రాము, ఎందుకు వచ్చావు? నిన్ను చూడటానికి. ఈ రూపంలో నన్ను చూడకపోతేనే. వెళ్ళు త్వరగా. మతిపోయిందా? అతను జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళి కుర్చీ మంచం దగ్గరికి లాక్కున్నాడు. అలా గోకకూడదు, దురద బుట్టినా సరే కుంటలు పడతాయి అన్నాడు ఆమె చెయ్యి పక్కకు తీసేస్తూ. నన్ను ముట్టుకోకు అని అరిచింది. సరిగ్గా ఆ సమయానికి వెంకటాచలం గదిలోకి వచ్చి తలుపు దగ్గర నిల్చున్నాడు. ఆలివ్ ఆయిల్ రాస్తాను, దురదుండదు, చేతులు పక్కన పెట్టుకో అన్నాడు రామారావు. మధ్యాహ్నం వెంకటాచలం బయటికి ఓసారి రమ్మని రామారావుని పిలిచాడు. ఏమిటండి అడిగాడు రామారావు. అల్లుడు ఉత్తరం రాశాడు. వస్తున్నాడా? తల విదిలించి ఉత్తరం రామారావుకి ఇచ్చాడు ఆయన. శ్రీ వెంకటాచలం గారికి సుజాతకి జబ్బుగా ఉందని తెలిసి చాలా విచారించాను. నేనొచ్చి చేయగలిగింది ఏమీ లేదు. నాకిక్కడ చాలా పని ఉంది, రావటానికి వీలు పడదు. మందులకి డాక్టర్కి డబ్బు అవసరం ఉంటుందని పంపుతున్నాను. శ్రీనివాసరావు. ఆ ఉత్తరానికి గుండు సూత్తో గుచ్చుంది 500 రూపాయల బ్యాంకు డ్రాఫ్ట్. ఉత్తరం మడిచి వెంకటాచలానికి ఇచ్చాడు రామారావు. డ్యామిట్, రాకపోతే పోయాడు. ఈ డ్రాఫ్ట్ ఏమిటి? ఇన్సల్టింగ్ అన్నాడు వెంకటాచలం. ఇన్సల్ట్ చేయటానికి పంపలేదు, అతని తత్వం అలాంటిది. సుజాత చాలా తప్పు చేసింది అన్నాడు వెంకటాచలం. రామారావు మాట్లాడలేదు. నిన్ను పెళ్లి చేసుకొని ఉండవలసింది. రామారావు మొహం ఎర్రనైంది. పెద్దవారు, మీరు అలా అనకూడదు. అయిందేదో అయింది. ఆ భార్యాభర్తల మధ్య తగాదా వచ్చుంటే రాజీ కుదర్చడానికి ప్రయత్నించాలి అని సుజాత గదిలోకి వెళ్ళిపోయి పక్కన కూర్చుని వేపాకుతో విసురుతున్నాడు. రాము, నీకు బుద్ధి లేదు అంది సుజాత. అలాగా? ఎందుకు ఇక్కడ ఉంటావు? నీకు వస్తుంది, నాకు రాదు. ఎందుకు రాదు? నువ్వు దేవుడువా? నాకు చిన్నప్పుడు వచ్చింది, ఒకసారి వస్తే మళ్ళీ రాదంటారు.
సుజాత చాలా బాధపడుతోంది. నిద్రపోదు. నిద్రపోయినా నిద్రలో పీడకలలు, అరుపులు, ఏడుపు. వెంకటాచలము, రామారావు క్షణమైనా వదలకుండా ఆమె మంచం పక్కనే కూర్చుంటున్నారు. చెయ్యి అలా పట్టుకుంటావే, వదులు. వదలను. మొహం గోక్కుంటావు. నా ఇష్టం, వదులు. గుంటలు పడతాయి. నా మొహమేగా, నీకెందుకు, వదులు అరిచేది. రామారావు ఆలివాయిల్లో దూది ముంచి రాయగానే ఊరుకునేది. ఎందుకలా కొడతారు, మీరు మనిషా పశువా? రాముకి రాదు, ఎందుకు వస్తుంది? అతను దేవుడు. రాము లలితను పెళ్లి చేసుకుంటాడు. నాకే మీటింగులు వద్దు, ఈ బంగాళా వద్దు, నాకు ఈ కారు వద్దు, నేను వెళ్తాను. రాము ఇక నా మీద ఇష్టం అనేకు. ఇలా పిచ్చి పిచ్చిగా నిద్రలో మాట్లాడేది. శ్రీనివాసరావు నుంచి మళ్ళీ ఉత్తరం రాలేదు. వెంకటాచలం కూడా 14 రోజులైన తర్వాత సుజాతకి నీళ్లు పోశారు. ఇక 20 రోజుల తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు రామారావు. సుజాతకి ఎలా ఉంది అడిగింది లలిత. తగ్గిపోయింది. మచ్చలు పడ్డాయా? అప్పుడే తెలియదు. సాయంకాలం ఆఫీస్ నుంచి బయలుదేరుతూ లలితను తన గదిలోకి పిలిచి థ్యాంక్స్ చెప్పాడు రామారావు. దేనికి? నేను ఆఫీస్కి రాకపోయినా ఏ లోపం రాకుండా అన్ని పనులు చూసినందుకు. లలిత గర్వంగా అతన్ని చూసి మీరిచ్చిన శిక్షణే అంది. త్వరలో స్త్రీల పత్రిక పెడదాం, దానికి నువ్వే సంపాదకురాలివి. థ్యాంక్స్. ఈ నెల నుంచి నీకు ఎక్కువ జీతం ఇస్తాను. థ్యాంక్స్. ఎంతని అడగవే? చెప్పండి. 150 నుంచి 300 చేస్తున్నాను. తర్వాత తగ్గిస్తారేమో, ఆలోచించుకుని మరీ పెంచండి. నాన్ సెన్స్, బోనస్ కూడా ఇస్తున్నాను అని 1000 రూపాయలకి చెక్కు రాసి ఇచ్చాడు. లలిత కళ్ళు సంతోషంతో చెమ్మగిల్లాయి. ఇక సాయంకాలం సుజాత ఇంటికి వెళ్ళాడు రామారావు. ఆమె హాల్లో కూర్చునుంది. నువ్వు అప్పుడే గదిలోంచి బయటకు వచ్చావే? విసుగు పుట్టింది. ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి నువ్వు. చాలు అన్నది సుజాత. చేతిలో ఏమిటది? నన్ను చూసి దాచేసావెందుకు? అద్దం చూపించింది సుజాత. రామారావు నవ్వి ఎలా ఉన్నావు అడిగాడు. ఘోరంగా ఉన్నాను, భయంకరంగా ఉన్నాను. వారం రోజుల్లో మొహం ఎప్పటి మళ్ళీ అవుతుంది. తెలుసు, డాక్టర్ వచ్చాడు, జాగ్రత్తగా మొహం పరీక్ష చేసి ఒక మచ్చ కూడా ఉండదన్నాడు. అవును. థ్యాంక్స్. దేనికి? సుజాత అతని కళ్ళల్లోకి చూసింది. నాన్నగారు, డాక్టరు ఇద్దరూ చెప్పారు. నేను మొహం గోక్కోకుండా 24 గంటలు నువ్వు ఆలివ్ ఆయిల్ రాస్తూ నా పక్కన కూర్చున్నావటగా. రామారావు ఇబ్బందిగా మొహం పెట్టి సిగరెట్ వెలిగించాడు. మాట మార్చడానికి లలిత విషయం తెచ్చి తాను ఇచ్చిన బోనస్, ఇంక్రిమెంట్ గురించి కూడా చెప్పాడు. మంచి పని చేశావు. నేను మీ నాన్నగారు నీ క్షేమం కోరేవాళ్ళమని మీకు నమ్మకం ఉందా అడిగాడు రామారావు 5 నిమిషాల తర్వాత. మీరిద్దరూ లేకపోతే నాకింకెవరున్నారు అంది నిట్టూరుస్తూ. నీ దాంపత్యం ఉండవలసినట్టు లేదు అని, నీకు నీ భర్తకు ఏవో తగాదాలు వచ్చాయని మేము అనుమానపడుతున్నాం. ఎందుకు అటువంటి అనుమానం కలిగింది మీకు? జబ్బుగా ఉన్నప్పుడు నువ్వు అన్న మాటలు, నీ భర్త నిన్ను చూడటానికి రాకపోవటం వల్ల. జబ్బుగా ఉన్నప్పుడు నేనేమన్నాను? జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్పి నిన్ను కొట్టేవాడా? లేదు. మరేం చేసేవాడు చెప్పు సుజా బతిమాలాడు. ఏవీ చేసేవాడు కాదు. ఒక్కొక్క అక్షరం విడివిడిగాని పక్కపక్క నవ్వింది, విరగబడి నవ్వింది. ఆగకుండా అలా నవ్వుతూనే ఉంది. హిస్టీరియా ఫిట్ వచ్చిందని తెలుసుకున్నాడు రామారావు. నీళ్లు తెచ్చి మొహం మీద జల్లాడు. 2 రోజుల తర్వాత వెంకటాచలం కూతురుని అడిగాడు. నాతో చెప్పమ్మా, నేను వెళ్ళి మాట్లాడతానుగా అల్లుడితో అని బొజ్జగించాడు. దయచేసి మీరు ఏ జోక్యము కల్పించుకోకండి. నువ్వు వచ్చి 3 నెలలైంది. ఎంతకాలం? మీకు భారంగా ఉంటే వెళ్ళిపోతాను. అదేం మాటమ్మా, పెళ్ళయిన దానివి, భర్త ఇంట్లో ఉండాలి గనక అన్నాను. హింసించేవాడా? లేదు. చెప్పు, ఏం చేసేవాడు? విరగబడి నవ్వింది. కెవ్వున కేకలు పెడుతూ నవ్వింది. ఏమీ చేసేవాడు కాదు. అక్షరాలు విడివిడిగా అంటూ నవ్వింది. నవ్వుతూనే ఉంది. అమ్మాయి ఏమిటా పిచ్చి? కంగారుగా కూతురు భుజాలు పట్టుకున్నాడు. ఏమీ చేసేవాడు కాదు. వెంకటాచలం డాక్టర్ కబురు చేశాడు. హిస్టీరియా. ఆమెకిష్టమైన విషయాలు, అయిష్టమైన విషయాలు చర్చించకండి అని సలహా ఇచ్చాడు డాక్టర్. రామారావు రోజు వస్తూనే ఉన్నాడు. కబుర్లు చెప్పేవాడు, నవ్వించేవాడు, ఆమెలో ఉన్న దిగులు మరిపించడానికి ప్రయత్నించేవాడు. నువ్వు ఒక విచిత్రమైన మనిషివి అన్నది ఒక రోజున. ఏ? నా సుఖం, నా ఆనందం నువ్వు నాతో పంచుకో, నీ దుఃఖం, నీ కష్టాలు నేను నీతో పంచుకుంటానంటావు అంది. నేను ఆ మాట నీతో ఎప్పుడు అనలేదే అన్నాడు రామారావు. అనలేదు. అనకుండా అలా చేస్తున్నావు. నాకే కష్టం వచ్చినా, ఏ చిన్న బాధ కలిగినా నువ్వే వచ్చేస్తావు.
ఒక నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. సుజాత మొహం మీద ఒక మచ్చ కూడా లేదు. చిక్కిపోయిన మనిషి తేరుకుంది. వెంకటాచలం కానీ రామారావు కానీ ఎన్నడూ మళ్ళీ శ్రీనివాసరావుని గురించి కానీ ఆమె బాధలను గురించి కానీ ప్రస్తావించలేదు. మూర్ఛ వస్తుందేమోనని భయం. అప్పుడప్పుడు సునంద పిల్లాడితో వచ్చి కబుర్లు చెప్పి వెళ్ళేది. లలిత కూడా తరచూ వెళ్ళేది. ఎవరు ఆమె భర్త గురించి ఎప్పుడూ ప్రస్తావించేవాళ్ళు కాదు. రామారావు వాళ్ళకి చెప్పుంచాడు. ఓ రోజున సుజాతకి ఉత్తరం వచ్చింది. టైప్ చేసిన ఉత్తరం. కవర్ తిప్పి చూసింది. తిరుళం పోస్టు ముద్ర ఉంది. ఆ పోస్టు ముద్ర తండ్రి చూశాడని ఆమెకు తెలుసు. ఇష్టం లేకుండానే కవర్ చింపింది. చిన్న ఉత్తరం. అది టైప్ చేసిందే. శ్రీమతి సుజాత శ్రీనివాసరావు గారికి. మీ భర్త శ్రీనివాసరావు గారి ఆరోగ్యం ఏమీ బాగాలేదు. ఆఫీస్కి రావటం లేదు. ఎంతమంది చెప్పినా మందు తీసుకోవటం లేదు. మీరు వెంటనే బయలుదేరి వస్తే మంచిది. విధేయుడు కుట్టి కృష్ణన్, సబ్ కలెక్టర్. ఉత్తరం చదివి కవర్లో పెట్టింది. ఎవరమ్మా అడిగాడు వెంకటాచలం. తండ్రికి ఇచ్చింది కవరు. వెంకటాచలం ఉత్తరం చదివి నేను వస్తాను, రాత్రే బయలుదేరదాం అన్నాడు. మళ్ళీ మూర్ఛ వస్తుందేమోనని భయపడుతూ తల ఊపింది సుజాత. ఇక వెంకటాచలం ఫలానా రైల్లో బయలుదేరుతున్నామని శ్రీనివాసరావుకు టెలిగ్రామ్ ఇచ్చాడు. రామారావు సుజాతని ఆమె తండ్రిని తన కారులో రైలు స్టేషన్కి తీసుకెళ్లాడు. రైలు కదిలేంత వరకు ఉన్నాడు. రైలు కదులుతూ ఉంటే సుజాత కళ్ళల్లో నీళ్లు నిండాయి. రామారావును దీనంగా చూసింది. ఇంట్లోకి వెళ్ళగానే సుజాత వెంకటాచలం తిన్నగా శ్రీనివాసరావు గదిలోకి వెళ్ళారు. అతను పడుకొని ఉన్నాడు. వాళ్ళిద్దరినీ చూసి హలో అన్నాడు. చిక్కి శల్యమైపోయాడు. చెంప ఎముకలు వెళ్ళుకొచ్చాయి. కళ్ళు గుంటలు పడ్డాయి. మెడ ఎముకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమిటి జబ్బు అడిగాడు వెంకటాచలం అల్లుడిని. ఏమీ లేదు అన్నాడు శ్రీనివాసరావు. డాక్టర్ ఏమన్నాడు మళ్ళీ అడిగాడు వెంకటాచలం. మందులు ఇస్తున్నాడు. భార్యాభర్తలను వదిలి వెంకటాచలం కిందకి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చావు అడిగాడు శ్రీనివాసరావు భార్యని. సబ్ కలెక్టర్ మీకు జబ్బుగా ఉందని వెంటనే రమ్మని ఉత్తరం రాశాడు. డామిట్ వద్దని చెప్పానే. ఇన్ సబార్డినేషన్ రాని చెప్తాను. సుజాత మౌనంగా ఉండిపోయింది. అయినా ఎందుకు వచ్చావు? నలుగురు ఏమైనా అనుకుంటారని. బలహీనంగా నవ్వి నలుగురు ఏమైనా అనుకుంటారేమోననే ఇద్దరం జీవితాలు ఇలా చేసుకున్నాం. సుజాత అతన్ని పరీక్షగా చూస్తోంది. చాలా తప్పు చేశాం. పాపం నీ జీవితము కష్టాల పాలైంది. సారీ అన్నాడు. మీరు ఇలా అయిపోవటానికి కారణం ఆ పొన్నమ్మే అడిగింది. ఇంకా నమ్మకం లేదు సుజాతకి. శ్రీనివాసరావు పట్టాలు తప్పిన రైల్లో పడిపోవటానికి ఇంకేదో కారణం ఉంది అనుకుంది. నీకు అర్థం కాదు. నువ్వెవరినైనా ప్రేమించావా? సుజాత మాట్లాడలేదు. మళ్ళీ నవ్వాడు అతను. ఆ పైపు ఇలా ఇవ్వు అని లేచి అతనే పైపు అందుకుని వెలిగించి నిమిషం పాటు పొగ పీల్చి బతుకు నిస్సారమైంది. బతకాలని లేదు, ఉత్సాహం లేదు, అలసిపోయాను అన్నాడు. ఒక మనిషి కోసం ఇలా అయిపోవటం, ఆ మనిషి లేకపోతే జీవితం వృధా అనుకోవటం పొరపాటు కదూ అన్నది సుజాత. నాకెవరున్నారు? ఎవరికి కావాలి నేను? బతికున్నా లేకపోయినా ఒకటే. నేను లేనని ఏడ్చేది ఎవరు? నేనున్నాను, నా కోసం బతకండి అనలేకపోయింది సుజాత. అది అబద్ధం, మోసం. ఎవరో ఒకళ్ళు మీకోసం ఏడ్చేవాళ్ళు ఎందుకు? బతకడానికి ప్రపంచం అంతా ఉంది. ప్రాణం ఉన్నంతకాలం ఈ ప్రపంచం అంతా మీదేగా. పెదిమ విరిచాడు అతను. నీకు అర్థం కాదు సుజాత. వెళ్ళు, నీ గదికి వెళ్ళు. నా బాధ నీకు ఇక అట్టే కాలం ఉండదులే అన్నాడు. సుజాత తన గదిలోకి వెళ్ళిపోయింది. వెక్కి వెక్కి అరవడం ప్రారంభించింది. మొట్టమొదటిసారి పెళ్ళయ్యాక శ్రీనివాసరావు మీద జాలి అనేది కలిగింది. ఏదో దిగులు. పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది, ఏడవకో. డాక్టర్తో మాట్లాడొచ్చాను. శారీరకంగా ఏమీ జబ్బు లేదట, నీరసం తప్ప. 4 రోజులు కులాసాగా తింటూ తిరిగితే అప్పట్లా అయిపోతాడు అన్నాడు వెంకటాచలం ఏడుస్తున్న కూతుర్ని చూసి. ఇక సాయంకాలం అయింది. వెంకటాచలం తోటలో కింద తిరుగుతున్నాడు. సుజాత రామారావుకు ఉత్తరం రాయాలని మధ్యాహ్నం నుంచి ప్రయత్నిస్తోంది. 2 వాక్యాలు రాయటం, చింపేయటం అంతే జరుగుతోంది. అతనికి రాయదలుచుకున్న విషయాలు చాలా ఉన్నాయి. అతనితో ముఖాముఖి చెప్పలేకపోయింది. ఉత్తరంలో తన జీవితం ఎలా అయింది చెప్పేయాలనుకుంది. కానీ తీరా కలం పట్టుకున్నాక రాయలేకపోతోంది. చీకటి పడుతోంది. ఉత్తరం ఎలా ప్రారంభించాలా అని ఆలోచిస్తూ దీపం వెలిగించడమే మర్చిపోయింది. తలుపు దగ్గర బోట్ల చప్పుడు వినిపించాడు. తిరిగింది. ఫుల్ సూట్లో నిల్చున్నాడు శ్రీనివాసరావు. బిజీగా ఉన్నావా అడిగారు. లేదు, 5 నిమిషాలు మాట్లాడాలి. రండి.
బల్లను ఆనుకొని నిల్చున్నాడు. ఆమె వైపు చూడటం లేదు. చేతిలో కర్ర నేల మీద కొడుతున్నాడు. కూర్చోకూడదు అంది సుజాత. వెళ్ళాలి. ఎక్కడికి? వేటకి. వేటక? ఆరోగ్యం సరిగా లేదు, 5 నిమిషాలు నిల్చోలేని పరిస్థితిలో వెళ్ళటం వేటకి వెళ్ళటం ఏంటి? మీకు మతిపోయింది అసలు. థ్యాంక్స్. నా మీద నీకు ఆ మాత్రం ఇష్టం ఉన్నందుకు. వెళ్ళాలి. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఒంటిగానా? అవును, జీప్లో. అంతగా వెళ్ళాలనుంటే ఎవరైనా తోడు తీసుకెళ్ళండి. నేను వెళ్ళే చోటుకి తోడు రారు అని నవ్వాడు. వెళ్ళొద్దని నేను చెప్తే వినరనుకుంటాను. అవును, వినిపించుకోను సుజాత. నిన్ను చాలా బాధ పెట్టాను. క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను అన్నాడు. సుజాత మాట్లాడలేదు. నేను కూడా ఎప్పుడూ హాయిగా లేను. నిన్ను సుఖపెట్టి నేను సుఖపెట్టడానికి ప్రయత్నించి ఉండవలసింది. సుజాత మొహం తిప్పేసుకుంది. గుడ్ బాయ్. నీకు చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేకపోయింది అని గదిలోంచి వెళ్ళిపోయాడు. తలుపు వైపే చూస్తూ కూర్చుంది సుజాత. 5 నిమిషాల తర్వాత కారు ఇంజన్ హోరు వినిపించింది. వసారాలోకి వెళ్ళి చూడాలనిపించింది, కానీ కుర్చీలోంచి కదలలేదు. అమ్మాయ్ ఒగరుస్తూ పిలిచాడు వెంకటాచలం. ఏమిటిది? అల్లుడు ఎక్కడికి వెళ్ళాడు అంటూ దబదబా మెట్లెక్కి వచ్చాడు. ఆయాసంతో రొప్పుతున్నాడు. వేటకి. వేటక? అందుకే నా తుపాకీ అది. అతనికి ఏమైనా మతిపోయిందా? వెళ్ళనివ్వటానికి నీకు మతిపోయిందా? వద్దని చెప్పాను. నా మాట వినిపించుకోలేదు. నన్ను పిలవకపోయావా అన్నాడు. ప్రయోజనం లేదు, మీ మాట వినరు. ఎవరినైనా తోడిచ్చి పంపవలసింది పోని అన్నాడు. అది చెప్పాను, వద్దన్నారు. నాకంతా అగమ్య గోచరంగా ఉంది. నువ్వు ఊరు నుంచి రాగానే అతను వేటకు వెళ్ళటం ఏమిటి? సుజాత మాట్లాడలేదు. నిజంగా వేటకే వెళ్ళాడంటావా? అయ్యుండాలి, అబద్ధం ఎందుకు చెప్తారు అంది. రాత్రి భోజనాల దగ్గర తండ్రి కూతుళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడుకోవాలా. త్వరగా 4 మెతుకులు తిని చేతులు కడుక్కున్నారు. వెంకటాచలం చుట్టగాలుస్తూ వసారాలో కూర్చున్నాడు. సుజాత పడుకుందే కానీ నిద్ర రాలేదు. 10 గంటల ప్రాంతాల్లో నౌకర్లు తలుపులు మూసేసి దీపాలు ఆర్పారు. అరగంట తర్వాత వెంకటాచలం కూడా పడుకున్నాడు. సుజాత కూడా తనకు తెలియకుండానే ఎప్పుడో కునుకు పట్టింది. ఓ రాత్రి వేళ ఉలిక్కిపడి నిద్ర లేచింది. ఎవరో అరుస్తున్నారు. ఏదో గోల జరుగుతోంది. క్షణం పాటు బిత్తరపై అటు ఇటు చూసింది. కలయేమో అనుకుంది. నాన్న? జవాబు వినిపించలేదు. నాన్న నాన్న అరిచింది. తండ్రి నుంచి జవాబు రాలేదు. మంచం మీద నుంచి ఒక్క ఉరుకు ఉరికింది. చెమట పోస్తోంది. కాళ్ళు తడబడుతున్నాయి. గజగజ వణికిపోతోంది. ఏదో భయం. ఇంట్లో తనను ఒంటిగా వదిలి అందరూ వెళ్ళిపోయారనిపించింది. వసారాలోకి పరిగెత్తింది. పెట్టగోడ మేంచి కిందకు తొంగి చూసింది. దీపాలు వెలుగుతున్నాయి. శ్రీనివాసరావు వెళ్ళిన జీపు మెట్ల దగ్గర ఉంది. ఇంకో 2 కార్లు కూడా ఉన్నాయి. ఎవళ్ళో తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు. ఏమిటి గొడవ? అర్ధరాత్రి ఇంతమంది ఎందుకు వచ్చారు అనుకుంటూ గబగబా మెట్లు దిగింది. హాల్లో ఉన్న 4 దీపాలు వెలుగుతున్నాయి. వసారాలో దీపాలు కూడా వెలుగుతున్నాయి. బట్లరు, వంట మనిషి, డ్రైవరు తలుపు కవతల నుంచున్నారు. హాలు మధ్య వెంకటాచలం నిల్చున్నాడు. అసిస్టెంట్ కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ ఆయనతో మాట్లాడుతున్నారు. వసారాలో పోలీసు యూనిఫామ్లో ఎవరో 2 ఉన్నారు. సుజాత ఆఖరి మెట్టు మీద ఉండగా వాళ్ళు ఆమెను చూశారు. వెంకటాచలం కూతురు దగ్గరికి పరిగెత్తికెళ్ళి భుజం పట్టుకున్నాడు. ఏమైంది అడిగింది సుజాత. వెంకటాచలం కళ్ళు తుడుచుకుంటున్నాడు. చెప్పండి ఏమైంది అడిగింది మళ్ళీ. యాక్సిడెంట్ జరిగింది అన్నాడు అసిస్టెంట్ కలెక్టర్. ఎప్పుడు? ఏం యాక్సిడెంటు? ఎవరికి అని అడగలేదు. తెలుసు. 7 గంటలకో 7:30కో జరిగి ఉండాలి. అక్కడికి 20 మైళ్ళ దూరంలో ఉన్న అప్పారావు కొండ దగ్గరికి వెళ్ళారు శ్రీనివాసరావు గారు. జీపు రోడ్డు పక్కన ఆపి తుపాకీ తీసుకుని కొండవైపు వెళ్ళాడు. 10-15 నిమిషాల తర్వాత తుపాకీ పేలిన చప్పుడు వినిపించి అక్కడ దగ్గరలో ఒక గుడిసెలో ఉంటున్న వాళ్ళు పరిగెత్తుకెళ్ళి చూశారు. శ్రీనివాసరావు గారు పడిపోయి ఉన్నారు. అప్పటికే ప్రాణం పోయింది అన్నాడు అసిస్టెంట్ కలెక్టర్. సైకిల్ మీద వచ్చి మాకు రిపోర్ట్ చేశారు. డాక్టర్ని తీసుకుని వెళ్ళాం. ఏ చిరతపులినో షూట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా తుపాకీ చేతిలో వెనక్కి తిరిగి గుండుకు తలలోకి పోయింది అన్నాడు సూపరింటెండెంట్. ప్రాణం తక్షణం పోయి ఉండాలి. బాధపడి ఉండరు అన్నాడు అసిస్టెంట్ కలెక్టర్. తీసుకొచ్చారా అడిగింది సుజాత. అసిస్టెంట్ కలెక్టర్ తల ఊపాడు. ఆసుపత్రికి తీసుకెళ్ళాం చెప్పాడు. ఎందుకు? రూల్స్ అన్నాడు సూపరింటెండెంట్. నేను వెళ్ళే చోటికి నాతో ఎవరూ తోడురారు. శ్రీనివాసరావు అన్న మాటలు సుజాత చెవుల్లో మారు మోగుతున్నాయి. ఇక టెలిగ్రామ్ చూసుకొని రామారావు ఆశ్చర్యపోయాడు. శ్రీనివాసరావు మరణించాడని, తను సుజాత మెయిల్లో వస్తున్నామని ఉన్నది అందులో. మరి ఈ భాగం ముగిద్దామా?
తరువాయి భాగంతో మనం ఇంకొక 2 అవర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ.